ఆదిత్య హృదయము ఎంతో పవిత్రమైనది. ఆయురార్థము ఆరోగ్యము వసగి ఫలప్రదము చేయునది. ఆది కావ్యం రామాయణములో అంతర్భాగము ఆదిత్య హృదయం స్తోత్రము. అఖిల లోకాలకు హృదయం వంటివాడు ప్రత్యక్ష దైవము ఆదిత్యుడు. దైవ ప్రార్థనలో ఈ ఆదిత్య హృదయం స్తోత్ర రాజము విశిష్టమైనది. స్తోత్రం తోయుక్త పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం. యుద్ధము చేసి చేసి మిక్కిలి అలిసియున్న శ్రీరాముడు సమర రంగమున చింతాక్రాంతుడై ఉండెను. పిమ్మట రావణుడు యుద్ధ సన్నద్ధుడై ఆ స్వామి ఎదుట నిలిచియుండెను. యుద్ధమును చూచుటకు దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి ఆ ప్రభువుతో ఇట్లు పలికెను. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం యేన సర్వా నరీన్ వత్స సమరే విజయిష్వసి. ఓ రామ మహాబాహో నాయనా, సనాతనము మిగుల గోప్యము అయిన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయమును సాధించగలవు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం. ఈ ఆదిత్య హృదయము అను స్తోత్రము పరమ పవిత్రమైనది. సమస్త శత్రువులను నశింపజేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్రా జయము లభించుట తథ్యము. ఇది సత్ఫలములను అక్షయముగా ప్రసాదించునది. సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. ఇది పరమ పావనమైనది. సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపజేయును. ఆది వ్యాధులను తొలగించి ఆయుష్ను వృద్ధిపరచును. సర్వ జపములలో శ్రేష్టమైనది. కావున దీనిని జపించుట ఎంతేని అవశ్యము. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. అనంతమైన బంగారు కిరణములతో శోభిల్లుచు జాతికి జాగృతి కూర్చును. దేవాసురులు ఈయనకు ప్రణమిల్లుదురు. మిక్కిలి తేజస్సు గలవాడు, సమస్త భువనములను నియంత్రించువాడు, లోకములకు వెలుగునిచ్చు ఆదిత్యుని పూజింపుము. సర్వదేవాత్మకో హ్యేషః తేజస్వీ రశ్మి భావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. ఇతడు సమస్త దేవతలకు ఆత్మ అయినవాడు. తేజోరాశి. తన కిరణములచే లోకమునకు శక్తిని స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసుర గణములతో కూడి సమస్త లోకములను తన కిరణములచే రక్షించుచుండువాడు. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః
బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, ప్రజాపతి, దేవేంద్రుడు, కుబేరుడు, కాలస్వరూపుడు, యముడు, చంద్రుడు, వరుణుడు మరియు పితృదేవతలు, వసువులు, సాధ్యులు, అశ్వినీ దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలగు వారి స్వరూపములు అన్నియూ ఇతనివే. షడ్ఋతువులకు కారకుడు ఈ ప్రభాకరుడే. ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః. ఆదిత్యుడు జగత్ సృష్టి కారకుడు. జనులు తమ విధులు నిర్వర్తించుటకు ప్రేరణ ఇచ్చును. లోకోపకారం కొరకు ఆకాశమున సంచరించి వర్షముల ద్వారా జగత్తును పోషించి తన కిరణములతో లోకమును ప్రకాశింపజేయును. బంగారు వన్యతో తేజరిల్లుచు అద్భుతముగా ప్రకాశించువాడు. బ్రహ్మాండముల ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను తొలగించుచు దివా సమయమున ప్రాణులను కార్యనిమగ్నులను గావించువాడు. హరితస్వః సహస్రాక్షిః సప్త సప్తైర్మరీచిమాన్ తిమిరో మదనః శంభుస్త్వష్టా మార్తాండాంశుమాన్. శ్యామవర్ణము గల రథాస్వములు కలవాడు. అసంఖ్యాకములైన కిరణములు కలవాడు. సప్త అను పేరు గల రథాస్వము కలవాడు. రథమునకు 7 గుర్రములు కలవాడు. తేజో విధానములైన కిరణములు గలవాడు. చీకట్లను పారుద్రోలువాడు. సుఖములను కూర్చువాడు. సర్వసంహారకుడు. జగత్ ప్రళయమునకు పిమ్మట దానిని మరలా సృజించుటకై ఆవిర్భవించడివాడు. నిరంతరము తన కిరణములతో ప్రకాశించుచుండువాడు. హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదితేః పుత్రః శంఖః శిశిరనాశనః. బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించువాడు. తాపత్రయములతో బాధపడు వారికి ఆశ్రయమై వాటిని తొలగించుటకు శాంతిని ప్రసాదించువాడు. తరింపజేయువాడు. దివ్యములైన వెలుగులను కూర్చువాడు. సకల లోకములకు స్తుతిపాత్రుడు. దివా సమయమున అగ్నిని గర్భమునందు ధరించువాడు. అదితిదేవికి పుత్రుడుగా అవతరించినవాడు. సాయంకాలమున స్వయముగా శాంతించువాడు. మంచును తొలగించువాడు. వ్యోమనాథస్తమోఖేది పృక్యజుస్సామపారగః ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీథిప్లవంగమః. ఆకాశమునకు అధిపతి అయినవాడు. రాహువును ఛేదించు లక్షణము కలవాడు. పూర్వాహ్నమున ఋగ్వేద రూపము, మధ్యాహ్న సమయమున యజుర్వేద రూపమును, సాయం సమయమున సామవేద రూపమునను అలరారుచుండెడివాడు. ఘనముగా వర్షాలను కురిపించువాడు. అందువల్లనే జలములను వర్షింపజేయువాడు అని ఖ్యాతి వహించెను. వింధ్యగిరి మార్గమున అతివేగముగా సంచరించువాడు. అతీపమండలీ మృత్యుః పింగళః సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోద్భవః. వేడిని కలిగి ఉండువాడు. వృత్తాకారమైన బింబము కలవాడు. విరోధులను రూపుమాపుతాడు. ప్రభాత సమయమున పింగళవర్ణము కలిగి ఉండువాడు. మధ్యాహ్న సమయమున సర్వ ప్రాణులను తపింపజేయుచుండువాడు.
వ్యాకరణాది సమస్త శాస్త్రముల యందును పండితుడు, విశ్వమును నిర్వహించువాడు, గొప్ప తేజస్సు గలవాడు, సకల ప్రాణుల యందును అనురక్తి కలిగి ఉండువాడు, సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు. నక్షత్రగ్రహతారాణమధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే. నక్షత్రములకు, గ్రహములకు, తారలకును అధిపతి అయినవాడు, విశ్వస్థితికి హేతువు, అజ్ఞాది తేజస్సులకు మించిన తేజస్సు గలవాడు, 12 రూపములతో విలసిల్లువాడు, ఈ నామములతో ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా నీకు నమస్కారం. నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాత్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. స్వామి, నీవు పూర్వగిరియందును పశ్చిమగిరియందును విలసిల్లుచుండువాడవు. గ్రహములకు, నక్షత్రములకు, దివారాత్రములకు అధిపతివి. ఉపాసకులకు జయము అనుగ్రహించునట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారం. జయాయ జయభద్రాయ హర్యస్యాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. జయములను శుభములను చేకూర్చువాడవు. శ్యామవర్ణము గల రథాశ్వములు కలవాడవు. వేల కొలది కిరణములు కలవాడవు. అదితి పుత్రుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారం. నమః ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః. నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు. ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు. శీఘ్రముగా ప్రయాణించువాడవు. పద్మములను వికసింపజేయువాడవు. జగత్ ప్రళయమునకు పిమ్మట మరలా సృజించుటకై ఆవిర్భవించినట్టి ఓ సూర్య భగవానుడా నీకు నమస్కారం. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవత్ససే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకవు. దివ్య తేజస్ సంపన్నుడవు. కాంతికి నిధి అయిన వాడవు. ప్రళయకాలమున లయకారకుడవు. అందువలన రుద్రరూపుడవైన ఓ సూర్య భగవానుడా నీకు నమస్కారము. తమోజ్ఞాయ హిమజ్ఞాయ శత్రుజ్ఞాయామితాత్మనే కృతజ్ఞజ్ఞాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. తమస్సును రూపుమాపువాడవు. జడత్వమును శీతలత్వమును నశింపజేయువాడవు. నిన్ను ఆశ్రయించిన వారి శత్రువులను సంహరించువాడవు. పరమాత్మ స్వరూపుడవు. కృతజ్ఞులను నశింపజేయుచు దివ్య తేజస్సు విరజిమ్ముచు సమస్త జ్యోతులకు అధిపతి అయిన నీకు నమస్కారం. తప్తాచామేకరాభాయ వహ్నయే విశ్వకర్మణే సమస్తమోభినిజ్ఞాయ రవయే లోకసాక్షిణే. బంగారము వంటి వన్నె కలవాడవు. ఆహుతులను గ్రహించువాడవు. సర్వ జగత్కర్తవు. తమస్సులను పారద్రోలు వాడవు. ప్రకాశ స్వరూపుడవు.
జగత్తున జరిగడి సర్వజనుల కర్మలకు సాక్షి అయిన వాడవు కనుక ఓ భాస్కరుడా నీకు నమస్కారము. నాశయత్యేష వైభూతం తథైవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః. రఘునందన, ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమునొచ్చును, పిదప సృష్టించి పాలించుచుండును. ఇతడు తన కిరణముల చేత జగత్తు తపింపజేయును, వర్షములను ప్రసాదించుచుండును. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం. ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా నుండును, వారు నిద్రించుచున్నను తాను మేల్కొనియే యుండును. హవిస్సు యొక్క స్వరూపము ఇతడే, తత్ఫల స్వరూపము ఇతడే. వేదాశ్చక్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః. ఇతడు వేదవేద్యుడు, యజ్ఞఫల స్వరూపుడు. లోకములో జరిగడి సమస్త కార్యములకు ఈ సూర్య భగవానుడే ప్రభువు. येन मापत्सु कृत्येषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुषः कश्चिन् नासीदति राघवः. రఘురామ, ఆపదల యందును, కష్టముల యందును, దుర్గమ మార్గముల యందును, భయస్థితుల యందును ఈ స్వామిని కీర్తించిన వారికి నాశనము ఉండదు. पूजायस्त्वैनमेकाग्रो देवदेवं जगत्पतं एतत्त्रिगुणितं जप्त्वा युद्धेषु विजयिष्यसि. దేవదేవుడు జగత్పతి అయిన ఈ సూర్య భగవానుని ఏకాగ్రతతో పూజింపుము. ఈ ఆదిత్య హృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహాసంగ్రామమునందు విజయమును పొందగలవు. अस्मिन् क्षणे महाबाहो रावणं त्वं वधिष्यसि. एवमुक्त्वा तदागस्त्यो जगाम च यथागतम्. మహాబాహో రామ, ఈ క్షణముననే నీవు రావణుని వధింపగలవు అని పలికి అగస్త్య మహర్షి తన స్థానమునకు చేరెను. ఏవచ్చుత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవ ప్రయతాత్మవాన్. మహా తేజస్వి అయిన శ్రీరాముడు అగస్త్య మహాముని ద్వారా ఈ ఆదిత్య హృదయ మహిమను గ్రహించి చింతారహితుడయ్యెను. అతడు మిక్కిలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఈ ఆదిత్య హృదయ మంత్రమును మనస్సునందు నిలుపుకొనెను. ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతో పరం హర్షమవాప్తవాన్ త్రిరాజమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. పిదప ముమ్మారు ఆచమించి శుచియై సూర్య భగవానుని చూచుచూ ఈ మంత్రమును జపించి పరమ సంతుష్టుడాయను. పిమ్మట ఆ రఘువీరుడు తన ధనువును చేబూనెను. రావణం
प्रेक्ष्य हृष्टात्मा युद्धाय समुपागतम् सर्वयत्नेन महता वधेतस्य धृतोऽभवत्। మిగుల సంతుష్టుడై ఉన్న ఆ రాముడు రావణుని చూచి యుద్ధమునకై పురోగమించెను. అన్ని విధములుగా గట్టి పూనికతో ఆ నిశాచరుని వధించుటకు కృత నిశ్చయుడయ్యను. अथर्वविरवदन्निरीक्ष्य मुदितमनाः परमं प्रह्यष्यमाणः निशिचरपति संशयं विदित्वा सुरगणमध्यगतो वचस्त्वरेति। పిమ్మట దేవతల మధ్యనున్న సూర్య భగవానుడు రావణుడు నశించుట తథ్యము అని ఎరింగి మానసోల్లాసమున పొందినవాడై పరమ సంతోషముతో శ్రీరాముని చూచి రామా త్వరపడుము అని పలికెను. ఫలశ్రుతి: ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణం చేయడం ద్వారా పాపాల నుంచి శాపాల నుంచి విముక్తి లభిస్తుంది. కష్టాలు కడదేరుతాయి. ఎంతటి అనారోగ్య సమస్యలైనా ఆ సూర్య భగవానుడి ఆశీస్సులతో మటుమాయమవుతాయి. నిరుద్యోగంతో బాధపడుతున్న వారికి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. ఆదిత్య హృదయం పఠించినంతనే సకల సంపదలు కలుగుతాయి. ఆదిత్య హృదయము శత్రువులను ఓడించడానికి సహాయం చేస్తుంది. ఈ స్తోత్రము దృఢమైన మనస్సును కలిగిస్తుంది. ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠించడం వలన మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సు, మెరుగైన ఆధ్యాత్మిక అనుసంధానము, పెరిగిన అంతర్గత బలము, ఒత్తిడి తగ్గింపు మరియు మెరుగైన శారీరక ఆరోగ్యం వంటి వివిధ ప్రయోజనాలను తెస్తుంది. ఈ స్తోత్రము మనస్సును ప్రశాంతపరుస్తుంది, ఆందోళనను తగ్గిస్తుంది మరియు సానుకూల మనస్తత్వాన్ని కలిగిస్తుంది. భావోద్వేగ స్వస్థతలో సహాయపడుతుంది. కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెంచి శక్తివంతం చేస్తుంది. వ్యక్తులు తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, భగవానుడితో ఆధ్యాత్మిక సంబంధాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఆదిత్య హృదయం స్తోత్రం పారాయణం వలన రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఆదివారాలు, పండుగ దినములు ప్రత్యేకము. ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల సూర్యదేవుడు, శ్రీరాముడు మరియు అగస్త్య మహర్షి అనుగ్రహం లభిస్తుంది. జై శ్రీ సూర్యనారాయణ.